సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బిగ్ బాస్ సీజన్ 7 కు ఎండ్ కార్డ్ పడింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన తను ఆట తీరుతో మెప్పించాడు. అందరి మనసును దోచేశాడు. ఫైనల్ గా ఫైనలిస్ట్ అయ్యి విన్నర్ అయ్యాడు. ఇక అమర్దీప్ రన్నర్ గా మిగిలిపోయాడు. ఈ క్రమంలో ఫైనల్స్ కావటంతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. అంతేకాదు ఆర్టీసీ బస్ అద్దాలు కూడా పగలగొట్టారు. ఆర్టీసీ బస్ అద్దాలు పగలగొట్టింది అమర్దీప్ ఫ్యాన్సా, ప్రశాంత్ ఫ్యాన్సా లేక పోకిరేలా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సుకు అడ్డంగా జనాలు వెళ్లారు. బస్సును స్లో డౌన్ చేస్తుండగా ఎదురుగా ఉన్న కొందరు రాళ్లతో ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టారు. ఆ రాళ్లు కాస్త డ్రైవర్ కూడా తగిలాయి. లోపలికి వచ్చి తగిలిందా? ఎవరి బిగ్ బాస్ వాళ్ళేనా? బిగ్ బాస్ వాళ్ళే, ఇంకెవరు ఇక్కడ తిరిగే వాళ్ళే. ఎందుకు ఎల్లెళ్ళ బస్సులు ఆపి పగలగొట్టారు? చాలా పగలగొట్టారు కదా, ఇంకా 3 బండ్లు పగలగొట్టారు. మొత్తం ఎన్ని బస్సులు పగలగొట్టారండి? బస్సులు 3 బస్సులు మేడం. ఎవరికైతే దెబ్బలు తగలం జరిగింది? దెబ్బలేదు దాకలే. అటు ఫైనల్స్ జరుగుతున్న సమయంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ కు అమర్, ప్రశాంత్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రశాంత్ విజేత అని ప్రకటించగానే సంబరాలు చేసుకున్నారు. కొద్దిసేపటికే ప్రశాంత్, అమర్ అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం పరస్పర దాడులకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. అటుగా వెళ్తున్న హెచ్సియు డిపోకు చెందిన సిటీ బస్సుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఇక పరిస్థితి గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అందరినీ పంపించేశారు. అద్దాలు ఎవరు పగలగొట్టారు అనే విషయంపై విచారణ జరుపుతున్నారు. పోలీసులు కనిపించలేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ చేద్దాం ఆగమన్నారు. ఓకే ఓకే. ఈ రూట్ మొత్తం ఇంకెన్ని బస్సులు ఉన్నాయి సార్? ఈ రూట్ లో బానే ఉన్నాయి మేడం. 20 బస్సు దాకా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ డిపోకి వెళ్ళాలి? మేము హెచ్సియు డిపోకి వెళ్ళాలి.